స్ట్రీమ్ లైన్లో వెళ్ళిపోయేదండి పరిస్థితి. ఇప్పుడు అస్తవ్యస్తం అయిపోయింది. ఈ ఇంపాక్ట్ గ్రౌండ్లో కనబడుతుంది బాగా. అంటే ఇంకా వీళ్ళు చెప్పినట్టు సరైన ఉద్యోగాలు ఇవ్వట్లేదు, అలాగని ఇచ్చిన సంక్షేమాలు పూర్తిగా అమలు కాలేదు. మరోపక్క ఉన్న పింఛన్లు కూడా పీకేస్తున్నారు, రోడ్లు ఎక్కుతున్నారు. అయితే ఈ వ్యతిరేకత అంతా కూటమి ప్రభుత్వానికి తెలియదా? అంతా తెలుసు, కాకపోతే ఇప్పుడు ఏం చేయలేం మనం. అంతే కరెక్ట్గా ఎలక్షన్స్కి ముందు ఒక 6 నెలల ముందు అంటే ఈ లోపంతా కూడా జగన్ వస్తే విధ్వంసం, అసలు జగన్ చేసిన విధ్వంసం వల్లే చంద్రబాబు ఏం చేయలేకపోతున్నాడని ప్రచారం రోజు చేయాలి. అంటే ఒక సరైన ప్రణాళిక లేకుండా హామీలు ఇచ్చేస్తారా సార్ ఎన్నికలకు ముందు? మామూలు ప్రణాళికలు అసలు ఎప్పుడు పట్టించుకుంటారు చెప్పండి? అడిగినప్పుడు చంద్రబాబు ఏం చెప్పేవాడు? 2009లో ఆయన జగన్ అప్పుడు చెప్పారు 2009లో ఏది నగదు బదిలీ అని. అప్పుడు అందరికి ఈ కూడా ఇచ్చారు, ఏటీఎం కార్డులు కూడా చాలా మందికి. మరి నగదు బదిలీ ఆ 2009లో అధికారంలోకి రాలే, 14లో ఇచ్చారు. మరి అధికారంలోకి వచ్చారు కదా, నగదు బదిలీ మనం చేశారా? అలాగే పోనీ స్వయంగా బాబు గారే చెప్పినటువంటిది రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చేయగలిగారా? చెయ్యరని తెలిసినా ఓట్లేస్తున్నారు కదా, చేశాడని తెలిసినా ఓడగొట్టారు కదా. అదే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకొచ్చి దేనికి ఎంత అవుద్దని లెక్కలు చెప్పి ఇది సాధ్యం అవుద్దా లేదని ఒక ప్రణాళికాబద్ధంగా చెప్తే పక్కన పెట్టారు జగన్మోహన్ రెడ్డి. లేదు మేము వస్తే మెరుగైన సంక్షేమం ఇస్తామని చెప్పి ఒక లిస్టు